సార్ మీరు అంటే పని అంటే ఒక యజ్ఞంలా తలపిస్తారన్న ఒకటి అనిపిస్తుంది. అంటే ఒక పని అంటే పెట్టుకుంటే దాన్ని ఒక యజ్ఞంలా భావిస్తారు. సో అందుకే ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి మీరు ఈ స్థాయికి ఎదిగారంటే ఆ యజ్ఞం వల్లనే అనుకోవచ్చు. నాకు ఏ పనిని తలపెట్టినా దాని అంతు తేల్చేంత వరకు, దాన్ని మనస వాచ కర్మేన చేసేంత వరకు సాధారణంగా నిద్రపోని తత్వం నాది. సో నేను ఆదిలాబాద్ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, మన ప్రాంతము అభివృద్ధి చెందాలంటే నాకు ఒక్కడికే సంకల్పం ఉంటే మంచిదే. నా సంకల్ప బలంతో పాటుగా మీ సంకల్ప బలం కూడా, ప్రజల సంకల్ప బలం కూడా, యువత సంకల్ప బలం కూడా, మా ఎస్టీ ఎస్సీ బీసీ సోదరుల సంకల్ప బలం కూడా యాడ్ కావాలి. అయితేనే ఇదో ఈ యజ్ఞ ఫలము దక్కుతుంది. మనకు యజ్ఞ ఫలము దక్కాలంటే ప్రజల్ని భాగస్వామ్యం ఇప్పటి రాజకీయ వ్యవస్థ చేస్తలేదండి. ప్రజల భాగస్వామ్యం లేని ఏ పని కూడా పూర్తి కాదు. ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటిది బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా ఆ పని పూర్తి అవుతుంది. నేను అదే చెప్తున్నా, 10,000 పెద్దమ్మలు పెదబాపులు అక్కలు అన్నలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవ్వలు తాతలు 10,000 కోట్ల రూపాయలు 20 నుంచి 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మన ఆదిలాబాద్ ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మన ఆదిలాబాద్ ఇట్లనే ఉన్నాయి. మన రోడ్లు ఇట్లనే ఉన్నాయి, మన నాలాలు ఇట్లనే ఉన్నాయి, మన డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లనే ఉంది, మన స్కూల్ బిల్డింగ్లు ఇట్లనే ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ని ఇట్లనే వదిలేస్తే మన బిడ్డలకి మనము, మీ తరం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త తరము కన్నా కానీ మీ పిడి అయిపోయింది. ఇప్పుడు కొత్త పిడికి కొత్త తరానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మన ఆదిలాబాద్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకోకపోతే, ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే మన ప్రజలు ఇంకా మరింత పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైతే మన ప్రజల పరిస్థితి. కాబట్టి నేను ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం మేల్కొందాం, మన ఆదిలాబాద్ని డెవలప్మెంట్ చేసుకుందాం, అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. దానికి మీ అందరి సహకారము నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా పేరున నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ గుడిసెకి మీ ఇంటింటికి గడప గడపకి నేను వస్తా, మీ సమస్యల్ని తెలుసుకుంటా, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు, ఆ సమస్యల్ని పరిష్కృతం చేసేటువంటి మార్గాలు వెతుకుదాము, అందరం కలిసి పనిచేద్దాము. నా సంకల్పానికి మీ సంకల్పం ఎప్పుడూ ఉంటుందని నాకు మనస్ఫూర్తి విశ్వాసం. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా. మీ అందరి ఆశీర్వాదమే నన్ను నడిపించే ఒక గొప్ప శక్తి.